హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. యాక్చువల్గా ఇది నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా మెంబర్స్ అడుగుతున్నారు ఏంటి అంటే డొనేషన్ కట్టాలా, విఎన్ఆర్ విజేఐటీకి ఫీజు ఎంత, ఇట్లా అడుగుతున్నారనమాట. అందుకోసం నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో అన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఎంత ఫీ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఫీ ఎంత, ఇవన్నీ ఉంటాయి. అదే మీకు అర్థం కాలేనట్టుంది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. బి కేటగిరీ ఇది విఎన్ఆర్ విజేఐటీకి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదువుకోండి. ఫీల్డ్ మార్క్డ్ విత్ స్టార్ ఆర్ మ్యాండేటరీ ఫీల్డ్ హూజ్ డీటెయిల్స్ హ్యావ్ టు బి ఎంటర్డ్ కంపల్సరీలీ టు ప్రాసెస్ ద అప్లికేషన్. ఎక్కడైతే స్టార్ మార్క్ ఉంటుందో మీకు ఆ ఫీల్డ్స్ అన్ని కంపల్సరీగా ఎంటర్ చేయండి. ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, మదర్స్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎక్సెట్రా. అక్కడ డీటెయిల్స్ అన్నీ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మదర్స్ నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి అట్లా అన్నీ అడుగుతారు. కానీ మీ పేరు కూడా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ పేరు ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. ప్లీజ్ నోట్ దట్ ద డీటెయిల్స్ వన్స్ ఎంటర్డ్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ సబ్మిషన్. మీరు సబ్మిషన్ చేసే ముందే 1-2 సార్లు అన్ని ఫీల్డ్స్ కరెక్ట్గా ఫిల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకుని అప్పుడు ఎంటర్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిషన్ చేశారు అంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఆ ఫీల్డ్స్. ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మార్క్డ్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ర్యాంక్స్ and marks obtained in the entrance examinations and indicate order of preference branch wise. Please refer list of branches and branch codes for indicating branch preferences. మీరు ఫిల్ చేసేటప్పుడు ఏంటి అంటే అక్కడ బ్రాంచ్ కోడ్స్ ఉంటాయి. అవి సరిగ్గా ఫిల్ చేయండి. ఏదైతే మీరు ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో బ్రాంచెస్ అవి మాత్రమే పెట్టండి. అంటే మీరు సిఎస్సికి సంబంధించినవి మాత్రమే పెడదాము, ఈసీఐ వద్దు అనుకోండి, అవి పెట్టకండి. ఒకవేళ అన్నీ పెడదామంటే అన్నీ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్. కాకపోతే మీకు ఆర్డర్లోనే ఫిల్ చేస్తారు కనుక చూసుకుని పెట్టుకోండి బ్రాంచ్ ఆప్షన్. ఫర్నిష్ ద యాక్యురేట్ మొబైల్ నెంబర్ యాజ్ ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్ విల్ బీ త్రూ ఎస్ఎంఎస్ ఓన్లీ. మీరు ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు. నెక్స్ట్, అప్లోడ్ యువర్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ పిఎన్జీ ఆర్ జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్ విత్ ద స్పెసిఫైడ్ సైజెస్ ఓన్లీ. మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్స్ కానీ ఏదైనా స్కాన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, జేపెగ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి. అవన్నీ కన్వర్షన్ చేసుకుని పెట్టుకోండి. ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ విల్ నాట్ అలో టు అప్లోడ్ ఫైల్స్ స్మాలర్ ఆర్ లార్జర్ దాన్ ద మెన్షన్ సైజెస్. ఇక్కడ కొన్ని సైజెస్ మెన్షన్ చేశారు, ఆ సైజులో మాత్రమే మీరు పెట్టాలి. అప్పుడే అవి అప్లోడ్ అవుతాయి. లేకపోతే దానికంటే తక్కువ ఉన్నా దానికంటే ఎక్కువ ఉన్నా కూడా అప్లోడ్ అవ్వవు. సైజెస్ సరిగ్గా చూసుకుని అప్లోడ్ చేయండి. కంగారు పడకండి, టైం ఉంది 7th వరకు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి వచ్చేటప్పటికి సైజ్ 30 KB to 50 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమోకి వచ్చేటప్పటికి సైజు 100 KB to 300 KB మధ్యలో ఉండాలి. అంటే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ 100 KB నుంచి 300 KB మధ్యలో ఉండాలి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమోకి వచ్చేటప్పటికి సైజు 100 KB to 300 KB. ఇంటర్మీడియట్ కూడా సేమ్ 100 KB to 300 KB మధ్యలోనే ఉండాలి. టీజీఏపీసెట్ 2024 హాల్ టికెట్ వచ్చేటప్పుడు కూడా సైజ్ అంతే 100 KB to 300 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, అలాగే టీజీఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు కూడా సైజ్ అంతే ఉండాలి, 100 KB to 300 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, జేఈఈ మెయిన్స్ 2024 హాల్ టికెట్ సైజు కూడా అంతే 100 KB to 300 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, జేఈఈ మెయిన్స్ 2024 ర్యాంక్ కార్డుకి వచ్చేటప్పుడు కూడా సైజు 100 KB to 300 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, ఒక వైట్ పేపర్ మీద క్యాండిడేట్ సిగ్నేచర్ పెట్టి దాని సైజ్ అది ఫోటోగ్రాఫ్ తీసుకుని స్కాన్ చేసుకోండి. దాని సైజు కూడా 15 KB to 25 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, పేరెంట్ సిగ్నేచర్ మళ్ళీ వేరే వైట్ పేపర్ తీసుకుని అందులో పేరెంట్ సిగ్నేచర్ అది కూడా స్కాన్ చేసి దాని సైజు కూడా 15 KB to 25 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్, స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి. దాని సైజు 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. ఈ సైజెస్లో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది అప్లోడ్ చేయడానికి రాదు. చూసుకుని సైజెస్ అంతాలోనే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి, ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్ ప్రివ్యూ ద ఎంటర్డ్ డీటెయిల్స్ విచ్ ఆర్ డిస్ప్లేడ్ అలాంగ్ విత్ ద రిజిస్ట్రేషన్ ఫీ లింక్. అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫీల్డ్స్ అన్నీ మీకు ఫీ లింక్, రిజిస్ట్రేషన్ ఫీ లింక్ ఒకటి వస్తుంది. అది క్లిక్ చేయండి.
Click on the proceed to payment link and you will be redirected to the payment gateway website. అది లింక్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని ఒక లింక్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆ గేట్వేకి వెళ్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ 2000 పే చేయాలి, అంటే అప్లికేషన్ ఫీకి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ టు బి పెయిడ్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ బై ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఒకవేళ క్రెడిట్ కార్డ్ అయితే వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ మ్యాస్ట్రో కానీ ఏదైనా ఉండొచ్చు. ఫర్ విచ్ ద సర్వీస్ ఛార్జెస్ ఆర్ అప్లికబుల్ ఇన్ ఎడిషన్ టు ద రిజిస్ట్రేషన్ ఫీ. ఏదైతే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయో అవి కూడా అప్లికబుల్ అయితే రిజిస్ట్రేషన్ ఫీస్తో పాటు. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ షల్ బి పర్మిటెడ్. ఇవి తప్పితే వేరే పేమెంట్ ఏది ఉండవు, పర్మిట్ కాదు. దిస్ ఫీ ఈజ్ నాట్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఒకసారి ఫీ పే చేస్తే మీకు రిఫండ్ కాదు. ఆన్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫీ ద సేమ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఏదైతే పేమెంట్ సక్సెస్ అవుతుందో అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్లో కూడా చూపిస్తుంది మీది పేమెంట్ అయిపోయిందని. ద అక్నాలెడ్జ్మెంట్ కమ్ రిసిప్ట్ కెన్ బి ఆటోమేటికల్లీ డౌన్లోడెడ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్. మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో అది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో అడ్మిషన్ టైంకి కావాల్సి వస్తుంది కాబట్టి. నోట్: అప్లికేషన్ ఫామ్ విల్ బి ఆటోమేటికల్లీ డౌన్లోడెడ్ విత్ ద అప్లికేషన్ నెంబర్ ఆఫ్టర్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. డౌన్లోడెడ్ ఫామ్ వితౌట్ ద అప్లికేషన్ నెంబర్ ఇండికేట్స్ దట్ పేమెంట్ వాజ్ నాట్ త్రూ. ఏదైతే డౌన్లోడెడ్ ఫామ్ తీసుకున్నారో మీరు అందులో అప్లికేషన్ నెంబర్ లేదు అంటే మీ పేమెంట్ కానట్టు, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్: అడ్మిషన్ విల్ బీ మేడ్ యాజ్ పర్ ద జేఈఈ మెయిన్స్ 2024 ఆర్ టీజీఈఏపీ సెట్ 2024 ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ అడ్మిషన్ అనేది ప్రాసెస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తానే ఉన్నా. జేఈఈ మెయిన్స్ ర్యాంక్తో ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత జేఈఈ మెయిన్స్తో ఫిల్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్స్తో ఫిల్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్కి వెళ్తారు. అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఇన్ ఆప్టెడ్ బ్రాంచ్. మీరు ఏదైతే ఆప్ట్ చేసుకున్నారో బ్రాంచెస్, ఆ బ్రాంచెస్కి మాత్రమే అలాట్ చేస్తారు. చూస్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ టు సెలెక్ట్ ద ఆప్షన్స్ ఇన్ ద అప్లికేషన్. మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ ఒకటి ఉంటుంది ఆప్షన్స్ దగ్గర, అది సెలెక్ట్ చేసుకోండి. ద క్యాండిడేట్స్ నీడ్ టు ఎక్సర్సైజ్ ద ప్రిఫరెన్స్ బ్రాంచ్ వైజ్ ఆప్షన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ బ్రాంచ్ విల్ నాట్ బి చేంజ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఒకసారి బ్రాంచెస్ అవి మీరు పెట్టారు అంటే ప్రిఫరెన్సెస్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు సబ్మిషన్ అయిపోయిన తర్వాత. ఓన్లీ బ్రాంచెస్ ఆప్టెడ్ ఇన్ ద ప్రిఫరెన్సెస్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ సీట్ అలాట్మెంట్. ఏదైతే బ్రాంచెస్ పెట్టారో అవే అలాట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్సి అండ్ ఐటీ బ్రాంచెస్సే పెట్టారు, కానీ మీకు ఫేజ్ 1లో ఫేజ్ 2లో రాలేదనుకోండి, మీకు ఇంకా సీట్ రానట్టే. అదే మీకు ఒకవేళ ఈసారి సీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పలేము, కానీ మీరు ఈసీఈ కూడా పెట్టుకున్నారనుకో, ఒకవేళ వచ్చేటట్టుంటే వస్తుంది. అందుకే చూసుకుని పెట్టుకోండి. బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ చాలా ఆలోచించి పెట్టుకోవాలి. ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో చూసుకుని పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా వచ్చేయే కాదు, కొంచెం తర్వాతవి కూడా పెట్టుకోండి. మీకు ఇంక ఈసీఐ ఇంట్రెస్ట్ లేదంటే పెట్టొద్దు, ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టుకోండి. విఎన్ఆర్ విజేఐటీలో ఓన్లీ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటాయి, స్పాట్ రౌండ్ ఉండదు. కాబట్టి ఆలోచించుకుని బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. ద ట్యూషన్ ఫీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 అండ్ 2025 ఈజ్ రూపీస్ 1,35,000. 1,35,000 అంటే కన్వీనియర్ కోటాలో ఫీజు ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఫీజు, డొనేషన్ ఏమీ లేదు. If admission is offered, the candidate must be ready to pay the tuition fee and admission fee and submit all the original certificates for verification at the time of admission. మీరు అడ్మిషన్ టైంకి వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీ కూడా పే చేయాలి అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ పే చేయాలి అడ్మిషన్ ఫీతో పాటు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ 7th August బిఫోర్ 5 PM. అంటే ఈ 7th August లోపల 5 PM లోపల మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద క్యాంపస్ ఆర్ కాంటాక్ట్ ద అడ్మిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ బిట్వీన్ 10 AM to 4 PM. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కాలేజ్ నెంబర్స్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ ఫౌండ్ టు బి రాంగ్ ఆర్ ఇన్వాలిడ్ ద అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. మీరు ఏమన్నా తప్పులు పెట్టారు అంటే కనుక, అంటే ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఉన్నది ఇది టాలీ కాలేదు అంటే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మీకు సీట్ రాదు. చూసుకుని ఫిల్ చేసుకోండి, ఇవన్నీ చూసుకుని ఫిల్ చేసుకోండి. ప్లస్ డొనేషన్ ఏమీ ఉండదు బీ కేటగిరీ సీట్స్కి. కన్వీనియర్ కోటా ఫీ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.